హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి హిడన్గా ఏం దాచిపెట్టారు అనేది చూద్దామండి. వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్ అయినా చూడొచ్చు, మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు. ఈ వీడియో కనుక ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు 60 to 70% అనేది ఇది మీకు రెజొనేట్ అవుతుందండి. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. ఇప్పుడైతే నేను ఇప్పుడైతే రీడింగ్ చూడాలనుకుంటున్నాను. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, హిడెన్గా వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏంటి, చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, హిడెన్గా ఏం దాచిపెట్టారు. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి. You were made my dreams of love ఏ రియాలిటీ అని వస్తుంది. ఇక్కడ నేను అన్ని కార్డ్స్ పెడతానండి, పెట్టినాక చూద్దాము. ఫస్ట్ కార్డు చూద్దామండి. ఫస్ట్ హిడెన్గా ఏమి మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము. యు ఆర్ మేడ్ మై డ్రీమ్స్ ఆఫ్ లవ్ ఏ రియాలిటీ అని చెప్తున్నారు. నా ప్రేమ కలలను నువ్వు నిజం చేసావు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి. నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుందో. ఐ ఆమ్ సారీ ఫర్ మేకింగ్ యూ ఫీల్ లైక్ ఐ ఆమ్ పుషింగ్ యు ఎవే అని చెప్తున్నారు అనమాట. అంటే నేను నిన్ను దూరం చేస్తున్నానని మీకు అనిపించేలా చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్తున్నారు అనమాట. ఇది నెక్స్ట్ మెసేజ్. థర్డ్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దామండి. నో వన్ అండర్స్టాండ్స్ మీ ద వే యూ డూ అని చెప్తున్నారు. అంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేరు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. మీరు వాళ్ళని అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోలేదు అన్నట్లుగా వాళ్ళు హిడెన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి యువర్ లవ్ ఫీల్స్ లైక్ హోమ్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్. అంటే మీ ప్రేమ మీ ఇంటిలా అనిపిస్తుంది అన్నట్లు చెప్తున్నమాట. మీ ప్రేమ ఏదైతే ఉందో అది ఒక హోమ్, ఒక ఇంటి వాతావరణం లాగా అనిపిస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఆ ఫీల్ అనేది అవుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఆల్వేజెస్ అని చెప్తున్నారు అనమాట. నా హృదయం ఎల్లప్పుడూ నీకే చెందుతుంది అని ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి. నెక్స్ట్ చూద్దాము. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ వాట్ వీ హ్యావ్ అని చెప్తున్నారు అనమాట. మన దగ్గర ఉన్నది పోతుందేమో అన్న భయం ఏదో ఉంది వాళ్ళ దగ్గర ఉన్నది. అంటే ఏం పోతుంది అంటే వాళ్ళ మనసు ఫీలింగు మీరు లేరనే బాధ ఇదనమాట. ఇది పోతుందేమో అన్న భయం అనేది వాళ్ళ దగ్గర ఉంది అన్నట్లుగా చెప్తున్నారనమాట. ఇది వస్తున్న మెసేజ్ అనమాట. హిడెన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ టారో డెక్ నుంచి చూద్దాము. టారో డెక్ నుంచి మీ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేద్దామండి. మీ ఎనర్జీస్ చూసిన తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ని కూడా చూద్దాము. టారో డెక్ నుంచి మీ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దామండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 5 of Wands అని వస్తుందండి.
నెక్స్ట్ వచ్చేసి 6 ఆఫ్ సోర్స్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి 7 ఆఫ్ కప్స్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి 10 ఆఫ్ సోర్స్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వస్తున్నాయి ఎనర్జీస్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ది టవర్ కూడా వచ్చిందండి. 5 ఆఫ్ వాండ్స్ అండి. 5 ఆఫ్ వాండ్స్ అంటే కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో జరుగుతున్నాయి అన్నట్లు కనిపిస్తున్నాయి, కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అన్నట్లుగా ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అనమాట. అందువల్ల మీరు చాలా ఫీల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ ఇదంతా ఒక కంప్లీషన్కి రావాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట. ఇది ఎక్కువ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే మీ పర్సన్ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నట్లుంది. గతంలో మీ మధ్య జరిగిన గొడవలు వాటిని తలుచుకొని ఎక్కువగా బాధపడుతున్నారు అన్నట్లుగా ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ. అందుకే మీ పర్సన్ వైపు మీరు రావాలని ఎంత ప్రయత్నం చేసినా మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు కాబట్టి ఆ బాధ మీరు ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అండి. అందువల్ల ఈ సెపరేషన్ జరిగినందుకు మీరు చాలా బాధ అయితే పడుతున్నారు. ఏదో సడన్ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి అన్నట్లు నాకు కనిపిస్తున్నాయి అనమాట. ఇది కొంతమందికి మంచి జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తుంటే మీ కోర్టు వ్యవహారాలు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటిలో మీరు సక్సెస్ అవుతారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి అనమాట. అయితే ఎక్కువగా డ్రీమ్స్లో ఉండడము అలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు అన్నమాట. కళలు ఎక్కువగా కంటూ ఉంటున్నారు. మీరు కూడా మీ లైఫ్ గురించో మీ కెరియర్ గురించో ఏదైనా కానీ మీ పర్సన్ గురించో ఎక్కువ కళలు కంటున్నారు. యాక్షన్లోకి తీసుకోవాలి, యాక్షన్ మూమెంట్స్ కూడా మనకు కనిపించాలండి. కొంతమంది మీ పర్సన్కి మీ నుంచి ఒక ఆఫర్ రావాలి అంటే మీ పర్సన్ నుంచి అయితే మీ పర్సన్ నుంచి ఒక ఆఫర్ రావాలని చూస్తున్నారండి. మీ పర్సన్ నుంచి ఆఫర్ రావాలి అన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న ఆప్షన్స్ గురించి కూడా మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ ఆప్షన్స్ వల్ల కూడా మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారో రారో అని అందువల్ల కూడా మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇదంతా చేంజ్ అయ్యి మారి సడన్గా ఏదైనా జరిగితే బాగుండు, ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నట్లుగా ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. మీకు న్యాయం కావాలని కోరుకుంటున్నారనమాట. ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడెన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి. ది డెవిల్ కార్డ్ వస్తుందండి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్. ఏస్ ఆఫ్ కప్స్, జస్టిస్. నేను ఇక్కడ కార్డ్స్ అని పెట్టినాక మీకు చెప్తానండి రీడింగ్ అనేది. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్. 8 ఆఫ్ పెంటికల్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఇక్కడ వచ్చేది 3 ఆఫ్ వాండ్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్. నైట్ ఆఫ్ సోర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్. ఇక్కడ వచ్చేసి 8 ఆఫ్ సోర్స్ అండి. 8 ఆఫ్ సోర్స్ అని వస్తుంది. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్. 4 ఆఫ్ వాండ్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి. 2 ఆఫ్ వాండ్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్. 10 ఆఫ్ వాండ్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్. ఇక్కడ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్.
చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ పేజ్ ఆఫ్ సోర్స్ అండి. నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి 10 ఆఫ్ కప్స్ వస్తుంది, 2 ఆఫ్ సోర్స్. ఓకే అండి, ఇక్కడ రీడింగ్ అనేది చూద్దాము. ఇక్కడ మనకు వస్తున్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్కి రావాలని ఉందండి. ఏస్ ఆఫ్ కప్స్ అంటే రావాలని ఉంది, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని ఉంది. ఎమోషన్స్ అనేవి కూడా ఎక్కువగా ఓవర్ఫ్లో అవుతున్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎనర్జీస్లో. కానీ వాళ్ళే చాలా వాల్ కట్టేసుకుంటున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి రావాలని ఉన్నా కూడా మళ్ళీ రాకూడదు అనే నిర్ణయం అనమాట. ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట. మనసులో రావాలని ఎంతగా ఉన్నా దాన్ని వాళ్ళు బలవంతంగా ఆపుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. చాలా మంది సిచ్యువేషన్ లో థర్డ్ పార్టీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు. అంటే థర్డ్ పార్టీ ఉంది, మీ పర్సన్ ఎనర్జీస్ కూడా నెగిటివ్ వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఏయో ఎడిక్షన్స్ అలాంటివి ఉన్నట్లు కనిపిస్తున్నాయండి. కొంతమందికి ఆల్కహాల్ ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, లేదంటే మల్టీ రిలేషన్స్ ఉండొచ్చు. అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మీ పర్సన్ కి ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఇవి మగవాళ్ళకైతే అండి. లేడీస్కి అయితే కొన్ని అంటే అలవాట్లు ఉంటాయి కదా కొంతమంది. ఇక్కడ అబ్బాయిలనే చెప్పము, అమ్మాయిలు కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకుండే మల్టీ రిలేషన్స్ ఇలాంటివి కూడా నాకు కనిపిస్తున్నాయి, ఎనర్జీస్లో వస్తున్నాయి అనమాట. ఫ్యామిలీ కోసం కష్టమైతే పడుతున్నారండి. కొంతమంది ఫ్యామిలీ బంధంలో ఇరుక్కపోయి ఉన్నారు, దానికోసం హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి రాలేకపోతున్నారు అన్నట్లు కూడా కొంతమందికి ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు మీకు అడ్డంగా, ఇటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అంటే మీకు మీ పర్సన్కి మధ్య పెద్దవాళ్ళు ఆపే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఎనర్జీస్ కూడా ఏయో నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఎంత యాక్షన్ తీసుకోవాలని ఒక్కోసారి అనిపిస్తుంది అండి. ముందుకెళ్ళాలి, ఇది చాలా అంటే ఈ భారం అంతా దింపుకోవాలి, లేకపోతే నాకు ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నాను, నేను ఈ భారాన్ని ఈ బడల్ని నేను ఫేస్ చేయలేను, మొయ్యలేకపోతున్నాను అని కూడా మీ పర్సన్కి అనిపిస్తుంటుందండి మీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు. కానీ వాళ్ళు బలవంతంగా ఆ రిలేషన్లో ఉంటున్నారు, ఆ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీస్ ఎనర్జీస్ ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ చెప్తున్నా అనమాట. అంటే ఎవరైతే ఫ్యామిలీ బంధంలో ఇరుక్కొని ఉన్నారో అంటే అది మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చండి, లేకపోతే మ్యారేజ్ కాని వాళ్ళు కూడా వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఆపేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కూడా ఆగుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. మీ రిలేషన్కి న్యాయం చెయ్యలేకపోతున్నారు అనమాట. అందుకే ఎందుకంటే వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి, అందుకని మీ రిలేషన్కి రావాలన్నా చెయ్యాలన్నా కూడా అందువల్ల వాళ్ళు ఎటువంటి న్యాయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటారనమాట, రావాలన్నట్లుగా ఆలోచనలు ఒక్కోసారి చేస్తూ ఉంటారనమాట. కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ చూపిస్తూ ఉందండి. అదేవిధంగా ఎమోషనల్ డిస్టెన్స్ కూడా చూపిస్తూ ఉందన్నమాట ఇక్కడ. అంటే ధైర్యం అనేది తెచ్చుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది. మీ పర్సన్లో అంత ధైర్యం కూడా లేదు అన్నట్లుగా నాకు వస్తున్న ఎనర్జీస్లో ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ అట్లా అని మిమ్మల్ని వదిలిపెట్టారా అంటే అది లేదనే చెప్పాలండి. ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, స్పై చేస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే అండి మీ గురించి ఎవరి దగ్గర అయినా కనుక్కోవడము, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కనుక్కోవడం మాత్రం జరుగుతుంది అనేది నాకు కనిపిస్తున్నాయి. మీ అంటే ఇష్టం ఉంది, ఎమోషనల్ కూడా కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ముందుకు రాలేక వెనక్కి పోలేక అన్నట్లు కనిపిస్తుంది అనమాట. కొంతమంది సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలని ఉంది, ముందుకు రావాలని ఉంది. అదేవిధంగా సొసైటీలో ఏమనుకుంటారో ఈ జనం అనేది కూడా అలాంటి భయం కూడా మీ పర్సన్కి ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. సొసైటీ ఫియర్ ఎక్కువగా ఉంది మీ పర్సన్కి అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అనేది మాత్రం వాళ్ళకి తెలుసు. మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీకు ఒక రిలేషన్ ఇవ్వాలి, ఒక ఫ్యామిలీ అవ్వాలి మీతో అనేది కూడా వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయండి. అలాంటి ఆలోచనలు అయితే వాళ్ళ మనసులో ఉన్నాయి అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓవర్ థింకింగ్ చేస్తూనే బడన్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్లో. మీ గురించి ఆలోచనలు ఉన్నాయి, కాకపోతే స్టక్ అయిపోయి ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ వస్తున్న
వస్తున్న ఎనర్జీస్. అదేవిధంగా థర్డ్ పార్టీ ఉన్నారండి. థర్డ్ పార్టీ అది ఫిజికల్గా రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు. అది మాత్రం మనకి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ కనిపిస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ మాత్రం డెఫినెట్గా ఉన్నాయి ఇక్కడ. ఈ ఎనర్జీస్లో మాత్రం మనకు వస్తున్న అంటే ఈ ఎనర్జీస్ మాత్రం ప్రజెంట్ ఉండే ఎనర్జీస్ ఇవ్వండి. ఆలోచనలు థాట్స్ కూడా ఇలానే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. మీ పర్సన్ మీతో ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉండిద్ది. ఇవన్నీ తెలుసు అండి వాళ్ళకి. తెలిసినా కూడా ఎందుకు రాలేరు అంటే సొసైటీ భయం ఉంది, ఫ్యామిలీ భయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నారు అన్నట్లుగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలాంటి ఈ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్ నుంచి వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.